దీన్ని సాధించాలి అన్నప్పుడు కార్మిక వర్గం నాయకత్వంలో దీన్ని సాధించాల్సిన అవసరం ఉందనేటువంటిది సిఐటియు తన లక్ష్యాన్ని ప్రకటించుకుంది. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలన్నప్పుడు ఏం జరగాలి అన్నప్పుడు మొత్తం ఈ వచ్చేటువంటి సంబంధాలు, ఈ కాలంలో వచ్చేటువంటి సంబంధాలను మొత్తాన్ని కూడా మనం కార్యకర్తల యొక్క చైతన్య స్థాయిని పెంచడానికి ఉపయోగించాలి. సిఐటియు వర్కింగ్ క్లాస్ యొక్క చైతన్యాన్ని పెంచడానికి ఉపయోగించుకోవాలి. అలా చైతన్యం పెరిగినటువంటి కార్మిక వర్గం మాత్రమే కష్టజీవుల రాజ్యాన్ని సాధించడంలో నాయకత్వం వహిస్తుంది అనేటువంటిది సిఐటియు అవగాహన. అంతేకాకుండా ఇంకా ఏం జరగాలి, దీర్ఘకాల ప్రయోజనం కోసం ఏం జరగాలన్నప్పుడు అనేక మంది కార్యకర్తలను సృష్టించుకోవాలి. దీర్ఘకాలం సిఐటియు ఉద్యమాన్ని కొనసాగించడానికి అవసరమైన పద్ధతుల్లో కార్యకర్తల యొక్క సృష్టి జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటిది సిఐటియు దీర్ఘకాల లక్ష్యం. తక్షణ లక్ష్యం ఏమిటి అన్నప్పుడు తక్షణ లక్ష్యం కార్మిక వర్గానికి ఉన్నటువంటి ఎదురవుతున్న తక్షణ ఆర్థిక హక్కులు, రకరకాలైన సమస్యల మీద పోరాడి సాధించడం అనేటువంటిది తక్షణ లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించాలన్నా కూడా అంతిమంగా జరగాల్సినటువంటిది ఈ దేశంలోని కార్మిక వర్గం కులాలు, మతాలు, ప్రాంతాలు, భాష, ఇలాంటి లింగ భేదాలు, ఇలాంటి భేదాలు అధిగమించి ఒకే వర్గంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా సిఐటియు యొక్క లక్ష్యం ఈ దేశంలోని కార్మిక వర్గాన్ని వర్గ ప్రాతిపదిక మీద ఐక్యం చేయాలి, వర్గ చైతన్యాన్ని పెంచి ఆ మేరకు కష్టజీవుల రాజ్యం సాధనకు అవసరమైనటువంటి వాటిలో నడపాలి అనేటువంటిది సిఐటియు యొక్క లక్ష్యంగా ఉన్న పరిస్థితి ఉంది. రెండవది వచ్చినప్పుడు ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? 70లో ఆల్ ఇండియాలో సిఐటియు ఏర్పడింది. రాష్ట్రంలో కూడా నండూరి ప్రసాదరావు గారు ఆయన ప్రధాన కార్యదర్శిగా, పర్సా సత్యనారాయణ గారు అధ్యక్షుడిగా, ఆ రకంగా రాష్ట్ర కమిటీ కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే ఆనాటికి జిల్లాలో 79 వరకు ఈ జిల్లాలో సిఐటియు నిర్మాణం అనేటువంటిది ఏర్పడలేదు. సిఐటియు కమిటీలు పని ఎంత ఏర్పడలేదు. కానీ చీరాలలో ఐఎల్టీడీ వర్కర్స్ యూనియన్ ఉంది, అట్లానే కేపాల్ వర్కర్స్ యూనియన్ ఉంది. ఈ రెండు యూనియన్లని కామ్రేడ్ బాలాజీ దాస్ గారు రాష్ట్ర నాయకులు ఆయన డైరెక్ట్గా రాష్ట్ర కేంద్రం నుంచే చూసేవాడు. రెండోది వచ్చినప్పుడు ఒంగోలులో R&B వర్క్ ఛార్జీల యూనియన్లు ఉన్నాయి. ఈ యూనియన్లు కూడా మరొక రాష్ట్ర నాయకుడు లక్ష్మీదాస్ గారు అని చెప్పిన ఆయన రాష్ట్ర కేంద్రం నుంచే ప్రత్యక్షంగా చూసేవాడు. ఇక్కడ కామ్రేడ్ పవిడి కోటయ్య గారితో చర్చించుకుంటూ సమన్వయం చేసుకుంటూ నడిపే పరిస్థితి ఉంది. ఈ స్థితిలో మనం జిల్లాలో సిఐటియు నిర్మాణాన్ని ఎలా చేయాలి ఏంటనేది వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ కాలంలోనే రాజకీయ నేపథ్యం ఒకటి, అనుకూలమైన రాజకీయ నేపథ్యం వర్కింగ్ క్లాస్కి ఏర్పడింది. దాంట్లో ముఖ్యంగా 1977లో శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క ఇందిరా కాంగ్రెస్ని దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ప్రజానికి ఓడించారు. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమైంది. ముఖ్యంగా వామపక్షాలు సిపిఎం నాయకత్వంలో పశ్చిమ బెంగాల్లో 78లో, అంటే తర్వాత కేరళలో, త్రిపురలో, ఈ 3 రాష్ట్రాల్లో కూడా సిపిఎం నాయకత్వంలో, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నాయకత్వంలో ఆ రకంగా ప్రభుత్వాలు ఏర్పడినాయి. అంటే కార్మిక వర్గ ఉద్యమాలు అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి రాజకీయ నేపథ్యం కూడా ఈ కాలంలో చాలా సానుకూలంగా మారింది అనేటువంటిది మొదటి విషయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అట్లానే ఇక్కడికి వచ్చినప్పుడు ఒంగోలులో ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏంటి? ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో వచ్చినప్పుడు ఆనాడు ఏఐటియుసి, ఐఎన్టీయూసీ 2 బలమైన సంఘాలు ఉండేవి. ఐఎన్టీయూసీ అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నది కాబట్టి అధికార పార్టీని ఆధారం చేసుకుని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఐఎన్టీయూసీ సంఘాన్ని నడిపేవాడు. అటనే ఏఐటియుసి వచ్చినప్పుడు ఏఐటియుసి కూడా ఒక బలమైనటువంటి రంగంగా ఉన్నది ఒంగోలు పట్టణానికి సంబంధించినంత వరకు, జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించినంత వరకు. దీనిలో ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ అనేటువంటిది ఒక బలమైనటువంటి సంఘంగా ఉంది. వాటికి బ్యాంకింగ్లో కూడా, బ్యాంకింగ్ రంగంలో కూడా ఏఐటియుసి ఏఐబిఏ బలమైనటువంటి సంస్థగా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అలానే పట్టణంలో ఉన్న హమాలి వర్కర్స్ యూనియన్ చాలా బలమైన సంఘంగా కొనసాగుతున్న స్థితితో కూడా ఉంది. అలానే అనేక చోట్ల చిన్న సంఘాలు కూడా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇలాంటి స్థితిలో సిఐటియుగా ఏం చేయాలి అనేటువంటి ఒక చర్చ జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే నన్ను 79 నుంచి సిఐటియు హోల్ టైమర్గా ఉండాలని చెప్పనేటువంటిది నిర్ణయం జరిగింది. నేను సిఐటియు హోల్ టైమర్గా అప్పుడే ప్రారంభించాను ఆ కార్యక్రమం. అయితే సిఐటియు గురించి, కార్మిక రంగం గురించి కూడా నాకు పెద్ద తెలియదు. కారణం ఏంటంటే అంత ముందు వరకు నేను ఒంగోలు పట్టణంలో ఇంటర్మీడియట్కి మ్యాథమెటిక్స్ చెప్తుండేవాడిని, ఒక ప్రైవేట్ టీచర్గా కొనసాగుతుండేవాడిని. అందువల్ల ఏంటంటే మొత్తం ఈ రంగం నాకు కొత్త. ఇలాంటి స్థితిలో నేరుగా మన ఆనాటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి
నండూరు ప్రసాదరావు గారే మన జిల్లా ఉద్యమానికి గైడ్ చేసేవాడు, దాన్ని గైడ్ చేసేవాడు, అనేక విషయాలు గైడ్ చేసే రకంగా నడిపించడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతుంది ఉంది. ఇది ఎక్కడ మనకి లోకల్ సంఘాలు లేవు. సిఐటి నిర్మాణం అనేది అప్పుడే జస్ట్ ప్రారంభమైంది అంతే. అలాంటి స్థితిలో మనం ఏం చేయాలి అనేటువంటిది మనకేం సభ్యత్వం కూడా లేదు. పూర్తికాలం కార్యకర్తలు కూడా ఎవరు లేరు. నేనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఓల్డ్ టైంగా రావడం జరిగింది. సంఘాలు లేవు, సభ్యత్వం లేదు. అలాంటి స్థితి నుంచి మనం కొత్తగా ప్రారంభించి మనం కృషి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది మొదటి విషయం తెలుసుకున్నటువంటిది. అందువల్ల చాలా పరిమితులు ఉన్నాయి ఈ కాలానికి సంబంధించినంత వరకు. నేను ఇక్కడ 98 వరకు సిఐటియు రంగంలో పనిచేశాను. అంటే మొదటి 1, 2, 3, 4 మహాసభల వరకు కూడా నేను ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇక్కడ నిర్వహించాను. ఆ తర్వాత సిఐటి రాష్ట్ర కేంద్రం రావాలని చెప్పినటువంటిది నిర్ణయం చేస్తే నేను సిఐటి రాష్ట్ర కేంద్రానికి వెళ్ళి అక్కడ రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేశాను. కాబట్టి ఈ కాలం అనుభవాలను నేను బ్రీఫ్గా ఇక్కడ నేను మననం చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇందాక చెప్పాను, నేను జిల్లాలో ఇలాంటి పరిస్థితుల్లో మన కృషి ఎక్కడ ప్రారంభించాలి అనేటువంటిది వచ్చినప్పుడు క్రమంగా ఆ పార్టీకే మనకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటన్నప్పుడు ఇందాకే చెప్పాను. మధ్య తరగతిలో వచ్చినప్పుడు LIC, JICలో బలమైనటువంటి ఆల్ ఇండియా సంఘం ఉంది మనకి. ఆ సంఘాలు ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో కూడా అవి మంచిగా పనిచేస్తుండేవి. అంటే బ్యాంకుల్లో కూడా ఒకే ఒక యూనియన్ UBA అంటే ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి సంఘం అనుకుంటే బెఫీ అనేటువంటి సంఘం కొనసాగుతుంది. బెఫీ అట్లానే మనకు వచ్చినప్పుడు ఈ పోస్టల్ టెలిఫోన్స్ పోస్టల్లో కూడా మంచి యూనియన్ మనకి ఉండేటువంటి ఆల్ ఇండియా యూనియన్ ఉన్నది. ఇక్కడ కూడా ఆ మేరకు ఇక్కడ కూడా బలమైనటువంటి ఉద్యమంగానే ఉండింది అది. అంటే BSNL టెలికాం రంగంలో కూడా BSNLలో మనకి BSNL ఎంప్లాయీస్ యూనియన్ అనేటువంటిది ఆల్ ఇండియా సంఘంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మధ్యతరగతితో మన సంబంధాలు. జిల్లా కేంద్రంలో కానీ బయట ఎక్కడ కూడా మనకి AP NGO సంఘం అనేటువంటి దాంతో మనకి ఏం సంబంధం లేదు. మన సంబంధాలు కూడా చాలా తక్కువగా ఉండేవి, స్నేహపూర్వకమైన సంబంధాలు ఉండేవి. వాళ్ళు కూడా మనం ఏంటంటే అధికార పార్టీ పక్షం, కాంగ్రెస్ పక్షం వహించాలని ఏంటంటే మనం దాదాపు దగ్గరికి రానిచ్చే పరిస్థితి, మనం విశ్వసించే పరిస్థితి కూడా లేదు అనేటువంటిది మనం కాబట్టి ఇక్కడ ఒంగోలులో వచ్చినప్పుడు ట్రేడ్ యూనియన్లు ఇందాక చెప్పినట్టుగా R&B వర్క్ ఛార్జ్ యూనియన్ అని చెప్పిన కొండ మీద ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని ఇప్పుడే అంతకుముందు లక్ష్మీదాస్ గారు చూసేవారు డైరెక్ట్గా. ఇప్పుడు మనం జిల్లా దీంతో సమన్వయం చేసుకుని నడపాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఈ సందర్భంగా 2 పరిణామాలు జరిగాయి. ఒకటి 1978లో ILTDలో ఎన్నికలు జరిగాయి, చీరాల ILTDలో. ఆ ఎన్నికల్లో INTUCని ఓడించి మనం ఏంటంటే సిఐటి యూనియన్గా గెలవడం అనేది జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా సిఐటిని మంచిగా పరిచయం చేయడానికి ఉపయోగపడినటువంటి ఈవెంట్గా ఉందనేది కూడా మనం చూడాలి. అంటే 79లో APSRTCలో సిఐటి యూనియన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు RTC స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్. ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఒంగోలు డిపోలో మొట్టమొదటిగా మనం ఒంగోలు డిపోలో కొద్దిమంది సభ్యుల్ని కూడగట్టి మొత్తం అంతా కూడా దాన్ని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసి అప్పటికి ఆర్టీసీలో పరిస్థితి ఏంటి? ఆర్టీసీలో 2 పెద్ద సంఘాలు, నేషనల్ మజ్దూర్ యూనియన్ రెండోది వచ్చినప్పుడు AITUCకి అనుబంధంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్. ఈ 2 సంఘాల మధ్య ప్రధానంగా వర్కర్స్ అందరూ కూడా సమీకరణ జరిగిన పరిస్థితి కూడా ఉంది. మనకి ఎక్కడ ఉన్న సభ్యులు అన్నప్పుడు మనకి లేరు. ఇట్లా గతంలో విద్యార్థి ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళని కొంచెం పొలిటికల్గా సాన్నిధ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళతో కొద్దిమందితో సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం ఆధారం చేసుకుని మొత్తం అంతా కూడా మనం ప్రధానంగా మొట్టమొదటి జిల్లాలో పెట్టినటువంటి సంఘంగా ఇది ఉన్నది. RTC ఒంగోలు డిపో కమిటీని పెట్టాం. ఇక్కడ అనేక ఇబ్బందుల మధ్య ఇక్కడ సంఘం కొనసాగిన పరిస్థితి కూడా ఉంది. సంఖ్యరీత్యా తక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా సమస్యలుగా పోరాడడం, మేనేజ్మెంట్ తప్పు చేసి దాన్ని ఖండించడం, రకరకాల పద్ధతుల్లో కార్మికుల విశ్వాసాన్ని పొందడానికి కావాల్సిన పెద్ద ప్రయత్నం చేయడం జరిగింది. దీని ప్రభావంతో ఇక్కడ ఎంప్లాయీస్ యూనియన్, మజ్దూర్ యూనియన్ 2 మన SWFని తొక్కేయాలి, ఆరంభంలోనే దీన్ని పనిచేయకుండా చేయాలనే పెద్ద ప్రయత్నాలు చేశాడు. మన నాయకత్వం మీద, SWF నాయకత్వం మీద ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు భౌతికంగా కూడా దాడి చేశారు. వాళ్ళ ఆఫీస్ ముందు పట్టుకుని మన యూనియన్ నాయకుడిని, 2 నాయకులను కొట్టడం జరిగింది. తర్వాత దానికి పెద్ద సంఘంగా మేము ఎవరు ఏం చేయలేదనే ఒక అహంకారంతో దాని నాయకుడు ముఖ్యంగా ఒక నాయకుడు పెద్ద ఎత్తున అహంభావంతో వ్యవహరించేటువంటి వాడు. అతన్ని కూడా పట్టుకుని వాళ్ళ ఆఫీస్ ముందే ఎక్కడైతే మన వాళ్ళని కొట్టారో పట్టుకుని ఫిజికల్గా
పడేసి కొట్టారో అక్కడే మొత్తం అంతా కూడా ఆ నాయకుడి మీద కూడా ఆ రకంగా మనం బుద్ధి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది కూడా ఒక ప్రెస్టేజ్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ వర్కర్స్లో ఒక ప్రెస్టేజియస్ అంశంగా చిన్నవినైనా సరే శభాష్ మంచి పని చేశారనే పద్ధతిలో ఆ రకంగా జరిగింది. అలాగే ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా ఒంగోలు ఆర్టీసీలో మొదట మనం ఐక్య కార్యాచరణకు పిలిపించాం. అంతకుముందు ఐక్య కార్యాచరణ లేదు. ఎంప్లాయీస్ యూనియన్, మజ్దూర్ యూనియన్ పరస్పరం శత్రుపూరితంగా ఉండి ఎక్కడ కలిసి పనిచేసే పరిస్థితి లేదు. మనం వచ్చిన తర్వాత రెండు పెద్ద సంఘాలను కూడా కలిపేసి ఆర్టీసీలో ఒక విశాలమైన ఐక్యత కోసం మనం పనిచేయడం అనేది జరిగింది. దీని ప్రభావం ఏమిటి? దీని ప్రభావం ఒకటి, జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లోనూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీలు ఏర్పడ్డాయి. రెండోది, జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సిఐటి సంఘం ఉన్నది నిజాయితీగా పనిచేస్తుందనేటువంటి రకంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా సిఐటి గుర్తింపు రావడానికి కూడా ఐటీడీ ఎన్నికలతో పాటు ఈ ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ ఒంగోలు డిపో కమిటీ చేసే కృషి కూడా ఉపయోగపడింది అనేటువంటిది. అట్టనే ఒంగోలు టౌన్లో లారీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసింది. లారీ వర్కర్స్ యూనియన్ అద్దెం బస్ స్టాండ్లో లారీ వర్కర్స్ యూనియన్ని ఆఫీస్ పెట్టి ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని లారీ వర్కర్స్ని పెద్ద ఎత్తున ఒకే సంఘం మొత్తం అంతా కూడా కూడగట్టి వాళ్ళ జీతము, బత్యము, పని గంటలు, రకరకాలైన అంశాల మీద వాళ్ళ సాధించడానికి ఐక్యం చేయడానికి పెద్ద ప్రయత్నం చేశాము. ఆ రకంగా మేరకు 1-2-3 ఒప్పందాలు కూడా జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఈ కాలంలో మొత్తం అంతా కూడా వాళ్ళని ఆధారం చేసుకొని ప్రైవేట్ బస్ వర్కర్స్ యూనియన్ అక్కడ అద్దెం బస్ స్టాండ్ కేంద్రంగా ప్రైవేట్ బస్ వర్కర్స్ సెంటర్ ఉండేది. అక్కడ యూనియన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఆఫీసు మలయాది నాయుడు వాళ్ళది ఒక ఆఫీస్ ఉంది. ఇప్పుడు అది బిల్డింగ్ పడగొట్టి కొత్తది కట్టబోతున్నారు. దానిలో స్టైల్లో ఆఫీస్ తీసుకుని ఆఫీస్ నిర్వహించాలి. 2 యూనియన్లు నిర్వహించడానికి కోసం ప్రయత్నం చేశాము. ఆ రకంగా లారీ వర్కర్స్, ప్రైవేట్ బస్ వర్కర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ జీతాలు, బత్యాలు, పని పరిస్థితులు, హక్కులు ఇలాంటి వాటి మీద కూడా అండగా నిలబడడం జరిగింది. ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ వెళ్ళిపోయి ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ సర్వీసులన్నింటినీ జాతీయం చేశారు. జాతీయం చేసినటువంటి ఆ సర్వీసుల్లో వర్కర్స్లో అత్యధిక భాగం అందరూ కూడా ఆర్టీసీలో వర్కర్లుగా జాయిన్ చేయడానికి మన యూనియన్ పెద్ద ప్రయత్నం చేసింది. రాష్ట్ర సిఐటి సంఘం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినటువంటి వెళ్తాను. మొత్తం మన యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళు అత్యధిక భాగం సభ్యులందరూ కూడా ఆర్టీసీలో చేరారు. ఆ రకంగా ఆర్టీసీలో ఎస్డబ్ల్యూఎఫ్ బలపడడానికి, సంఖ్యరీత్యా బలపడడానికి కూడా ఇది ఈ చర్య దోహదపడినటువంటి పరిస్థితి కూడా ఉందనేటువంటిది చూడాలి. మూడవది ఇంకో ముఖ్యమైనటువంటిది పాలకేంద్రం. పాలకేంద్రం అది రాష్ట్ర సహకార పాలకేంద్రం, మిల్క్ డైరీ సెంటర్. ఆ సెంటర్లో కూడా యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీకే మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఎక్కువ భాగం అంతా కూడా అధికార పార్టీ అంతమాలు కొనసాగేసి నుంచి తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం అంతమాలు ఇంటి పేరు తెలుస్తున్నారు. అయినా సరే మనంగా కోరుకొని కొంతమంది వర్కర్స్ని సమీకరించుకొని అక్కడ కూడా యూనియన్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పెద్ద సంఘాల యొక్క దాడిని కూడా తట్టుకుంటూ దాన్ని నిలబడి ఆ రకంగా చేశాను. ఆ రకంగా జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు, ఖమ్మం వగైరా ప్రాంతాల్లో కూడా ఈ పాల యూనియన్ యొక్క కోఆపరేటివ్ యూనియన్ యొక్క బ్రాంచ్లు ఉన్నాయి. వాటిలో కూడా మన సంఘాలు, సభ్యత్వము, పోరాటాలు, ఉద్యమాలు అన్ని కొనసాగినటువంటి పరిస్థితి కూడా ఉండేది. కాబట్టి ఆ రకంగా వీటి ద్వారా వచ్చిన సంబంధాలు, ఆర్టీసీలో మనకు వచ్చిన సంబంధాలు, అనేక మంది ఉద్యోగం చేసుకుంటూ కూడా సిఐటి అభివృద్ధి కోసం పార్ట్ టైం పనిచేసే కార్యకర్తలు డెవలప్ చేసుకున్నారు. పాలకేంద్రంలో చిన్న సంఘం అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా చిన్న సంఘంగా ఉండేది. అయినప్పటికీ కూడా అక్కడ కూడా వాళ్ళు పాలకేంద్రంలో పనిచేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ బయట సిఐటిని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి అనేక మంది పార్ట్ టైం కార్యకర్తలు కూడా తయారు చేసుకున్నారు. ఇది అక్కడ సాధించినటువంటి ఒక ప్రధానమైన విజయంగా నేను చూడాలి. ఆ రకంగా జిల్లా వీటి యొక్క ప్రభావం జిల్లా వ్యాప్తంగా సిఐటి యొక్క విశిష్టతని అర్థం చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో అనేక యూనియన్లు ఏర్పడడానికి కూడా జిల్లా బయట ఏర్పడడానికి దోహదం చేసింది. దీనిలో కూడా జిల్లాలో విస్తరించినట్టు క్రమం ఎలా ఉందో నేను చెప్తాను, క్విక్గా చెప్తాను. ఆపటికి చెప్పాను, ఆర్టీసీ అన్ని డిపోల్లోనూ కమిటీలు, ఎస్డబ్ల్యూఎఫ్ కమిటీలు ఏర్పడి పనిచేయడం ప్రారంభించింది. చీరాలలో ఈ సందర్భంగా ఇంతకుముందున్నటువంటి ఐఐటీడీతో పాటు కేపాల్తో పాటు స్పిన్నింగ్ మిల్, శ్రీలంక భారతదేశానికి జరిగిన ఒప్పందంలో శ్రీలంక నుంచి అనేక మంది తమిళులు అక్కడి నుంచి ప్రవాసం వచ్చారు. చీరాల ప్రాంతంలో గవర్నమెంట్ సెటిల్ చేసి వాళ్ళకి పరికల్పించడానికి నూలు మిల్లు ఏర్పాటు చేసి చేయడం అనేది జరిగింది. ఆ నూలు మిల్లు యూనియన్ అంతకుముందు కాంగ్రెస్ నాయకత్వంలో ఉండేది. కానీ ఆ తర్వాత కాలంలో మన యొక్క సిఐటి అభివృద్ధి చెందేటువంటి సిఐటి యూనియన్ పెట్టాలని చెప్పి మన దగ్గరికి వచ్చారు. ఆ రకంగా సిఐటి యూనియన్ని తమిళ
శ్రీలంక తమిళులు ఉన్నటువంటి నూలు మిల్లుల్లో కూడా మన యూనియన్ని ప్రారంభించుకోవడం అనేటువంటిది జరిగింది. అట్లనే మార్కాపురంలో ఈ కాలంలోనే డిజైన్ స్లేట్ కార్మికులు, ఇంతకుముందు స్లేట్ పలకలు రాసుకుని ఎనామిల్ పలకలు పిల్లలు రాసుకునే పలకలు ఉండేది. అది మార్కెట్ తగ్గిపోయిందో ఎనామిల్ వచ్చిందో తగ్గిపోయిన తర్వాత ఈ భవన నిర్మాణంలో ఉపయోగించేటువంటి పలకల పరిశ్రమలుగా వాటిని మార్చుకున్నారు. దాని పేరే డిజైన్ స్లేట్స్ అని చెప్పినట్టు. ఆ యూనియన్ కూడా మనకి పెద్ద సంఖ్యలో ఉండేటువంటి కార్మికులు, ఎక్కువ మంది స్లేట్ ఇండస్ట్రీ చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ కూడా మన యూనియన్ అంతకుముందు ఏఐటీసీ ఉండేది, దాని నుంచి మన వైపు రావడం అనేది జరిగింది ఎక్కువ మంది. అట్లనే కరేడ్ ర్యాంపులు, సింగరాయకొండ అవతల ఉన్నటువంటి కరేడ్ ర్యాంపులు నేషనల్ హైవేలో ఆ రకంగా పిటిపి కంపెనీలో పొగాకు కంపెనీ వాళ్ళు, ఆ పొగాకు కంపెనీలో కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు కూడా సిఐటి యూనియన్ ఏర్పాటు చేసుకుని పనిచేయడం అనేది జరిగింది. అట్లనే మార్టూరులో ఎమ్మెల్యేకి నొద్ది లక్ష్మయ్య ఇవేగో కంపెనీ ఒకటి ఉన్నది, అగ్రో ప్రొడక్షన్ కంపెనీ ఉన్నది. ఆ కంపెనీలో కూడా మనం సిఐటి యూనియన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొల్లులో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కోఆపరేటివ్ నూనె మిల్లును ప్రారంభించారు. ఆ ప్రాంతం అంతా కూడా ప్రతిబండి ప్రాంతంగా ఉన్నది. అక్కడ కూడా మనం కోఆపరేటివ్ నూనె మిల్లులో కూడా ఒక బలమైనటువంటి యూనియన్ సిఐటి యూనియన్గా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అటనే గ్రానైట్స్ 2004లో గ్రానైట్స్ యూనియన్లు కూడా మనకి గ్రానైట్స్లో మనకు మొట్టమొదటిసారి మన సంఘం పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఇవన్నీ ఉత్పత్తి రంగంలో ఉన్న పరిశ్రమల్లో, కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల్లో సిఐటి సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక జిల్లా వ్యాప్తమైన ఒక ప్రభావాన్ని కలిగించడానికి కూడా ఈ యూనియన్ల ఏర్పాటు, వాటిలో కార్మిక వర్గాలను ఐక్యం చేయటం, బలమైనటువంటి సంఘంగా హక్కుల కోసం, ఆర్థిక జీతము, బత్యము రక్షణ కోసం వీటన్నిటి కూడా అనేక ఉద్యమాలు, పోరాటాలు, సమ్మెలు ఇవన్నీ కూడా నిర్వహించే క్రమంలో సిఐటి ప్రతిష్టాత్మకమైన సంఘంగా, జిల్లా వ్యాప్త సంఘంగా కూడా బలపడడం ప్రారంభించింది అనేటువంటిది మరొక అంశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. అసంఘటిత రంగంలో దీని యొక్క ప్రభావంతో జిల్లాలోని చిన్న చిన్న పట్టణాల్లో కూడా పర్చూరు ఉదాహరణకి అనేక యూనియన్లు ఏర్పడుతున్నాయి సిఐటికి అనుబంధంగా. పర్చూరులో ఆపాటికి ఐఎల్టీడీ యూనియన్ ఉంది, అంతకుముందు పెద్ద సంబంధాలు. ఇప్పుడు ఐఎల్టీడీ యూనియన్ ఎంతో మనకి సంబంధాలు వచ్చినాయి, మన యూనియన్ అది. అట్లా సామిల్ వర్కర్స్, రంపకోత మిషన్లో పనిచేసేటువంటి మిల్ వర్కర్లు, రైస్ మిల్లో పనిచేసేటువంటి వర్కర్స్, వీళ్ళందరూ సంఘం పెట్టుకుని సిఐటి సంఘంగా అక్కడ కొనసాగారు. అట్లనే పామూరులో దీనిలో కూడా హమాలి వర్కర్స్ యూనియన్, బజార్లో పనిచేసిన హమాలి వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం కూడా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ నడపడం జరిగింది. అట్లా సింగరాయకొండలో లారీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసి సిఐటికి అనుబంధంగా చేశారు. అలాగే అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న మండల కేంద్రాల్లో వీటిలో కూడా ఆత్మ సంఘాలు ఏర్పాటు చేసి సిఐటిని ఒక బలమైనటువంటి ఉద్యమంగా నిర్మించడానికి అవసరమైనటువంటి ఒక అవకాశం దొరికింది అనేటువంటిది మనం వింటాం. అట్లనే ఆ కాలంలో రాష్ట్ర ఫెడరేషన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మొదటిది గ్రామ సేవకుల సంఘం, ఇప్పుడు లేదు, అది గ్రామ పంచాయతీలో విలీనం చేశారు. దాని కూడా అందులో గ్రామ సేవకుల సంఘం అనే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘం ఉండేది. ఆ సంఘాన్ని కూడా జిల్లాలో దాని విభాగాన్ని కూడా నెలకొల్పి కమిటీ ఏర్పాటు చేసి, నాయకత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ రకంగా దాన్ని రెగ్యులర్గా నడుపుతూ గవర్నమెంట్తో సంప్రదింపులు జరుపుతూ అనుకునేటువంటి ఒక పెద్ద సంఘంగా జిల్లా వ్యాప్త సంఘం కూడా ఉండేది. రెండవది అంగన్వాడీ సంఘం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనేది ఏర్పాటైంది రాష్ట్రంలో. జిల్లాలో కూడా బలమైనటువంటి ఉద్యమానికి ఆనాడే అంకురార్పణ చేయడం అనేది జరిగింది. అట్లనే సివిల్ సప్లైస్ యూనియన్ అనేది ఒకటి ఉండేది. ఈ రేషన్ షాపుల్లో పనిచేసేటువంటి దుకాణాల యజమానులు, వర్కర్స్ వీళ్ళతో కూడినటువంటి సివిల్ సప్లైస్ వర్కర్స్ యూనియన్ అని చెప్పినటువంటిది, దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్త యూనియన్. ఆ యూనియన్ కూడా మన జిల్లాలో ముఖ్యంగా చీరాల లాంటి ప్రాంతాల్లో ఈ సివిల్ సప్లైస్ యూనియన్ బలంగా నడిపిన పరిస్థితి ఉంది. ఆ విధంగా 79 నాటికి నిర్మాణం లేనటువంటి సిఐటి నిర్మాణం లేనటువంటి జిల్లాలు క్రమంగా సిఐటిని నిర్మాణం చేసుకోవడం జరిగింది. మొత్తం అంతా కూడా అసలు సభ్యత్వం లేదు, సంఘాలు లేనటువంటి స్థితి నుంచి, లోకల్ సంఘాలు లేని స్థితి నుంచి అనేక ప్రాంతాల్లో ఉత్పత్తి రంగంలో ప్రధానంగా అనేక మిల్లులు, ఫ్యాక్టరీలు వీటిలో కూడా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఆర్టీసీలు ఏర్పాటు చేసుకున్నాము, పాలకేంద్రంలో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అట్లా అసంఘటిత రంగంలో వీటన్నింటిని ఆధారం చేసుకుని కొన్ని పర్చూరు, పామూరు, సింగరాయకొండ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా మన యూనియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర ఫెడరేషన్ కూడా కలుపుకొని సిఐటి ఉన్నది, సిఐటి గుర్తింపు కలిగినటువంటి బలమైనటువంటి సంఘంగా ఉన్నది అనేటువంటి ప్రజల్లో, కార్మిక వర్గంలో విశ్వాసం, జనవల జిల్లాలో ప్రజానికంలో గుర్తింపు రావడానికి దోహదపడే పరిస్థితి ఉంది అనేది. అయితే ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అనేక దాడులను కూడా మనం ఎదుర్కొన్నాం. ఇది సాఫీగా జరగలేదు, అనేక దాడులను కూడా మేము ఎదుర్కొన్నాం. ముఖ్యంగా ఆనాడు నుండి అధికార పార్టీ పెద్దలు,
ముఖ్యంగా కాంగ్రెస్ కొంతకాలం పాటు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగుతున్న స్థితిలో అట్లనే వాళ్ళకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వగైరా దాడుల నుంచి కూడా మనం అనేక దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పారిశ్రామికవేత్తలు ఉన్నారు, బాగా డబ్బు కలిగిన పారిశ్రామికవేత్తల్లో మధ్య లక్ష్మయ్య, బొమ్మిడాల పూర్ణయ్య ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినటువంటి యజమానుల యొక్క దాడులు కూడా మనం ఎదుర్కొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు అధికార పార్టీ పెద్దగా ఉన్నటువంటి గొట్టిపాటి హనుమంతరావు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేవారు. ఆయన ఏంటంటే మార్తూరు దగ్గర ఉన్నటువంటి ఈ పొగాకు కంపెనీలో షేర్లు ఉన్నాయి. ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున మన సంఘాన్ని కనెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేశారు. అట్లానే మనకి ఇక్కడ గాది వెంకటరెడ్డి గారు అని చెప్పని పచ్చూరు ఎమ్మెల్యేగా ఉండేవారు ఆయన కాంగ్రెస్లో. దానిలో కూడా అక్కడ ఇంకొల్లు నూరు మిల్లులో మన యూనియన్ డిజర్వ్ చేయడానికి జరిగిన ప్రయత్నాల్లో ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం జరిగింది. అట్లనే పొరుగుపాటు కోటేశ్వరరావు గారు ఇక్కడ ప్రైవేట్ బస్సు యూనియన్ యజమానిగా ఉండేవారు. ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మన యూనియన్ని డిజాల్వ్ చేయడానికి కూడా పెద్ద ప్రయత్నం చేశారు. వీటన్నింటినీ తట్టుకొని మనం నిలబడ్డాం, దాడులు తట్టుకొని నిలబడడం జరిగింది. పోటీ యూనియన్లు ఉన్నాయి, ఇంతేకాకుండా ఒకటి అధికార పార్టీ సంపన్నులది, రెండోది వచ్చిన పోటీ యూనియన్లు ముఖ్యంగా ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్, మజ్దూర్ యూనియన్ రెండు కూడా పోటీ కూడా మనకు దెబ్బతించడానికి ప్రయత్నం చేశారు. కొద్ది సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా మన యూనియన్ నాయకులు చేసినటువంటి నిబద్ధత పనిచేశారు, ఐక్య కార్యాచరణ కృషి చేశారు. ఏ యూనియన్లో ఉన్నప్పుడు కూడా కార్మికులు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. అట్లనే జిల్లాలో ఉన్నటువంటి రైతు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి రకరకాలైన సంఘాలు ఒక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున సంఘీభావాన్ని ప్రకటించారు. వాటిని నిలదొక్కుని నిలబడడం అనేది జరిగింది. అట్లనే కుల సంఘాలు చీరాలలో కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఐఐటీడీలో మొత్తం అంతా కూడా ఒక కుల సంఘం అనేటువంటిది మన యూనియన్ డిజర్వ్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేశారు. ఆయన తట్టుకొని నిలబడి సంఘాన్ని నిలబెట్టుకొని ఆ యాజమాన్యంతో ఐఐటీడీ లాంటి అంతర్జాతీయ పెట్టుబడిదారీ కంపెనీ అది, ఆ కంపెనీలు కూడా నిలదొక్కొని ముందుకు సాగడానికి కావాల్సిన ప్రయత్నం మనం చేశాం. అట్లనే ఇలాంటి కూడా అంతర్గత నాయకత్వం ఇచ్చాను. ఇక్కడ లారీ వర్కర్స్ యూనియన్ ఉంది. లారీ వర్కర్స్ యూనియన్ కూడా బలంగా సాగేటువంటి సందర్భంలో నెల్లూరులో ఉండేటువంటి సారా కాంట్రాక్టర్లు ఉన్నారు, గౌడ్ సారా కాంట్రాక్టర్లు ఉన్నారు. వాడి తగాదాలు వచ్చినాయి. ఆ తగాదాల్లో మన యూనియన్లో ఉన్నట్టు ఒక నాయకుడు పోయి మన యూనియన్ దాన్ని విధించాడు. అనేక మంది కార్మికులు మన తగాదాల్లో తీసుకెళ్లి పోలీస్ కేసులు, గొడవలు ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితిలో ఆయన కూడా క్రమంగా విచ్ఛిన్నమైన పరిస్థితి ఉంది అనేటువంటి దాన్ని మనం దీంతో కూడా ప్రయత్నం చేశాం. ఇది ఉండాలి. ఈ పౌరులో సిఐటి ఎలా నిలబడగలిగింది, ఇది కూడా ఒక అంశం. ఇది కేవలం సిఐటి వరకే పరిమితం కాదు. ఇక్కడ జిల్లాలో సిఐటి నాయకత్వం కమిటీ ఈ బృందం వరకే పరిమితం కాదు. ప్రధానంగా రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా నల్లూరి ప్రసాదరావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి మన సంఘాన్ని నిలబెట్టడానికి, జిల్లాలో సిఐటి నిలబెట్టడానికి కావాల్సిన అడుగులుగునే కూడా ఆయన గైడ్ లైన్స్ ఉన్నాయి, మార్గదర్శకత్వం ఉంది. అది నిలబెట్టడానికి ఆయన కృషి అనేది చాలా ముఖ్యమైనది. అందుకని ఆయన గుర్తుగా, ఆయనకి స్మారకంగా ఏంటంటే మనం జిల్లా సిఐటి భవనాన్ని కట్టుకుని ఆయన పేరుతోటి నల్లూరి ప్రసాదరావు భవనాన్ని కూడా ఇక్కడ కొత్త మార్కెట్ దగ్గర నిర్మించుకోవడం జరిగింది. అట్లనే నెల్లూరు సిఐటి నాయకులు ఉన్నటువంటి కామ్రేడ్ శ్రీహరి గారు, మాల్కొండారెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఒకటి ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ని జిల్లాలో నిలబెట్టడంలో వాళ్ళ కృషి ఉంది. ముఖ్యంగా మాల్కొండారెడ్డికి సంబంధించిన లారీ వర్కర్స్ యూనియన్ని, ప్రైవేట్ బస్ వర్కర్స్ యూనియన్ని నిలబెట్టడంలో కూడా ఈ జిల్లాలో బాగా సహకరించి ఇద్దరు నాయకులు పనిచేశారు. అట్లనే మనకు ఉన్నటువంటి తమను సంచయ్ గారు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఉన్న సిఐటి అభివృద్ధిలో ఆయన పాత్ర కూడా అనేక సందర్భాల్లో ఉపయోగపడిందనే చూడాలి. వీటితో పాటు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఈ రెండు సంఘాలు అనేక మంది కాలం గడిచే కొద్దీ అనేక మంది కార్యకర్తలు, పూర్తికాలం కార్యకర్తలు తోడు చేశారు. అనేక మంది పూర్తికాలం కార్యకర్తలు తోడు చేశారు. అది కూడా నేను తర్వాత చెప్తాను. అట్లనే ప్రజా సంఘాల సంఘీభావం, ఇందాక చెప్పినట్టుగా ఇతర సంఘాలు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, మహిళా సంఘం, ఈ సంఘాలు చేసే కృషిలో సిఐటి పాల్పంచుకునేది. అట్లనే సిఐటి కార్యక్రమాల్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రకంగా మేమంతా ఐక్యంగా ఉన్నాం అనేటువంటిది ప్రజా సంఘాల ఐక్యత నెలకొల్పడంలో కూడా సిఐటి నిలబెట్టడంలో వీళ్ళందరి యొక్క పాత్ర ఉందనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం. అంతేకాదు ఈ జిల్లాలో సిఐటి ఉద్యమాన్ని నిలబెట్టడంలో, దీన్ని అనేక ప్రాంతాలకు విస్తరణ చేయడంలో కూడా అనేక మంది నాయకులు, వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు పెద్ద ఎత్తున మనం సహకరించిన పరిస్థితి కూడా ఉంది. ఈ సందర్భంగా ఆ నాయకులు కూడా మనం తలుచుకున్నాం. ఆ నాయకులు కూడా జేజేలు తెలియజేస్తున్నాం. అందులో ఒకటి చీరాలలో పేర్లు అంజయ్య గారు. ఆయన రైల్వేలో రిటైర్ అయ్యి ఆ తర్వాత కాలంలో సిఐటికి అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేశాడు. అక్కడ ఏలూరు పుల్లయ్య గారు మార్కాపురంలో పోస్టుల్లో రిటైర్ అయ్యి ఆయన మొత్తం అక్కడ సిఐటి అభివృద్ధి కోసం మంచి అన్యాయమైన కృషి చేశారు. షేక్ మస్తాన్ ఖాన్ గారు ఒంగోలు టౌన్లో ఆయన ఎలక్ట్రికల్ షాప్ నడుపుకుంటూ మొత్తం అంతా కూడా రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రారంభించి దాన్ని నిర్వహించి జిల్లా
ఒంగోలు టౌన్లో రిక్షా వర్కర్స్ని 16 సంఘాలను నిర్మించడానికి కూడా ఆ కన్వర్ట్ కృషి చేశారు. పెద్దపల్లిగా పీటీపీ కంపెనీలో గుమస్ అక్కడ వర్కర్గా పనిచేస్తూనే దాని యూనియన్ పెట్టిన తర్వాత అతను రిటైర్మెంట్ తొలగించేశారు. తొలగించిన తర్వాత కూడా ఆ సంఘంలో అభివృద్ధి కోసం పనిచేశాడు. సిఐటి నాయకుడు కూడా ఆ ప్రాంతంలో అనేక మందిని కలపడానికి కూడా పెద్ద కృషి చేశాడు. గణిత సుబ్బారావు గారు పర్చూరులో ఉన్నటువంటి అసంఘటిత రంగం కార్మికుల్ని ఆర్గనైజ్ చేయట్లు కూడా గణిత సుబ్బారావు గారు మనకి కృషి చేసి సహకరించారు. అహ్మద్ గారు అని చెప్పని సింగరాయకొండ లారీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు విషయంలో ఇంకా కొన్ని అసంఘటిత రంగం ఏర్పాటు విషయంలో కూడా అహ్మద్ గారు పెద్ద ఎత్తున సహకరించిన పరిస్థితి కూడా ఉంది. వెంకటరావు గారు పామూరులో హమాలి వర్కర్స్ యూనియన్ ఏర్పాటు, భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఆయన కూడా కృషి చేశారు. ఇట్లా అనేక మంది ఈ నాయకులందరూ తర్వాత కాలంలో చనిపోయారు. సిఐటిలో సేవలు అందిస్తూనే చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వాళ్ళకి జోహార్లు అర్పిస్తాము. ఇది మాకు కర్తవ్యంగా కూడా నేను అభిప్రాయపడతాను. అంటే నేను చివరిలో చెప్పేటప్పుడు ఏం సాధించారు, మనం ఏం సాధించాము జిల్లాలో అన్నప్పుడు, ఒకటి అనేక ప్రాంతాల్లో కొత్త సంబంధాలు తెచ్చుకొని యూనియన్లు ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వాళ్ళ యొక్క హక్కులు సాధించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ హక్కులు, జీతం, భత్యం లాంటి అనేక అంశాలు, ఏదైనా కార్మిక తొలగిస్తే యాజమాన్యంతో మాట్లాడటం, గవర్నమెంట్తో చర్చించడం, రాయబార రకరకాల పద్ధతుల్లో వాటి పరిష్కారం అంటే రోజువారీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేశాము. ఆ మేరకు మనకు గుర్తింపు వచ్చింది, విస్తరించింది జిల్లా వ్యాప్తంగా అనేది తెలుసు. దీనిలో చూసుకున్నప్పుడు నేను ఇందాక చెప్పాను, నేను ప్రారంభంలో సంఘాలు ఉండే జిల్లాలో చీరాల ఐటీడీ ఉండేది, కేపాలు ఉండేది, అక్కడ 2 సంఘాలు ఉన్నాయి. ఒంగోలు R&B యూనియన్ రాష్ట్ర సంఘాలు. ఇక్కడ వచ్చినప్పుడు లోకల్ సంఘాలుగా 0 ఉండేది. దాని నుంచి 98 వచ్చినప్పటికి 48 సంఘాలు ఏర్పడ్డాయి. 98 నాటికి 48 సంఘాలు ఏర్పడ్డాయి. సభ్యత్వం కూడా అంతకుముందు 0, లోకల్గా 0 ఉండింది. దాని నుంచి 98 నాటికి 6,605 సభ్యత్వానికి మనం ఆ మేరకు చేరుకోగలిగాం. అట్లా పూర్తికాలం కార్యకర్తలు ప్రారంభంలో నేను ఒక్కడిని ఉండేవాడిని. ఆ తర్వాత కాలంలో 12 మంది పూర్తికాలం కార్యకర్తలు తయారయ్యారు. దీనిలో ఒకరు సిఐటి అంతర్గత నాయకులు ఆర్టీసీ SWFలో ఒక కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఆర్ లక్ష్మయ్య గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి సిఐటి పూర్తికాలం కార్యకర్తగా వచ్చాడు. రాష్ట్ర కేంద్రానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆల్ ఇండియా కేంద్రంలో ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్లో నాయకుడిగా పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మిగతా వాళ్ళలో విద్యార్థి రంగం నుంచి, డివైఎఫ్ఐ నుంచి అనేక మంది కార్యకర్తలను సిఐటి ఉద్యమానికి తోడయ్యారు. ఆ రకంగా ఏంటంటే ఒక హోల్ టైమర్గా ఉన్నటువంటి స్థితి నుంచి 12 మంది హోల్ టైమర్లు 98 నాటికి తోడయ్యారు. అంటే పార్ట్ టైమర్స్ అంతమంది ఎవరూ లేరు. పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ఆర్టీసీలో, పాలకేంద్రంలో, రకరకాలైన కంపెనీలో కూడా పనిచేసేటువంటి వాళ్ళు 33 మంది ఉద్యోగం చేసుకుంటూ ఆ యూనియన్ నడుపుకుంటూనే కాకుండా ఆయా ప్రాంతాల్లో సిఐటిని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి పద్ధతులు 31 మంది కార్యకర్తలు తోడయ్యారనేటువంటి ఒక అంశం ఉంది. అంటే కార్మికుల పత్రికలు అంతకుముందు 0 లేవు. అక్కడ 348 పత్రికల దాకా 98 నాటికి ఏజెన్సీ ద్వారా రావడం ప్రారంభించింది. ప్రజాశక్తి పత్రిక కూడా ఆనాడు 0, అంటే కార్మిక రంగంలో అక్కడక్కడ ఉండేది. కానీ ఆ తర్వాత 192 పత్రికలకి పెంచడం అనేది జరిగింది. విస్తరణ కూడా 0 నుంచి 16 మండలాలకి 3 మున్సిపల్ పట్టణాలు, 16 మండలాలు, 3 మున్సిపల్ పట్టణాలు అంటే ఒంగోలు, చీరాల, మార్కాపురం, ఈ 3 పట్టణాలు కూడా సిఐటి విస్తరించడం అనేది జరిగింది. దీనిలో కొన్ని అనుభవాలు, ఈ అనుభవాల్లో ప్రధానమైనటువంటిది దీర్ఘకాల లక్ష్యం సిఐటి ఏదైతే ఉండదో ఆ లక్ష్యాన్ని సాధించడంలో ఏ మేరకు జయప్రదమయ్యాము, ఎక్కడ పరిమితులు ఉన్నాయి, 2 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. ఇందులో ప్రధానమైనది దీర్ఘకాలం సిఐటి ఉద్యమాన్ని అప్పటికప్పుడు ఏదో కార్మికుల యొక్క సమస్యలు వచ్చినాయి, పోరాటంలో దిగిన తర్వాత పోరాడారు, కొన్ని విజయాలు సాధించారు, కొన్ని చోట్ల సాధారణ విజయాలు సాధించడం జరిగింది. కానీ వీటికన్నింటి నుంచి ఏర్పడిన ఉద్యమాన్ని దీర్ఘకాలం కొనసాగించడానికి అవసరమైన పద్ధతుల్లో పార్ట్ టైమర్ల పంట, ఉద్యోగాలు చేస్తూ సిఐటి అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి వాళ్ళ యొక్క పంట అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ 2 రంగాల నుంచి ప్రధానంగా వచ్చింది. ఆ 2 రంగాల్లో ఒకటి ఏపీఎస్ఆర్టీసీలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి వచ్చారు. అది ముఖ్యంగా ఒంగోలు టౌన్లో 7-8 మంది ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు. కొంతమంది అయితే కొంతమంది చనిపోయారు. ఇప్పుడు కూడా 5-6 మంది ఒంగోలు సుందరయ్య భవనాన్ని కేంద్రంగా చేసుకుని ఆ రకంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అట్లనే ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి డిపోలో SWFకు సంబంధించిన 1, 2, 3 కార్యకర్తలు ఇప్పుడు కూడా స్థానికంగా సిఐటి ఆయా లోకల్ కమిటీల్లో పనిచేస్తూ సిఐటి అభివృద్ధి కృషి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. రెండోది వచ్చినప్పుడు పాలకేంద్రం.
పాలకేంద్రంలో ఒంగోలు టౌన్లో ప్రధానంగా అది యూనియన్ నడుపుకుంటూనే యాజమాన్య ఒత్తిడిని తట్టుకుంటూనే 5 మంది ఆ రకంగా పార్ట్ టైం కార్యకర్తలుగా డెవలప్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఒకరు సిఐటి రాష్ట్ర కేంద్రంలో ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు. మిగతా ఉన్నట్టు కాళ్ళు ఇక్కడ ఉన్నట్టు కొంతమంది కామ్రేడ్స్ ఇక్కడ జిల్లా సిఐటి అట్లనే మెడికల్ షాప్ నిర్వహణ రకరకాల పద్ధతుల్లో ఇక్కడ కూడా ఆడిటింగ్ డిపార్ట్మెంట్ అట్లనే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘాలు వీటిలో కూడా పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని ఇంకొల్లు నూరు మిల్లు ఇట్లాంటి వాటిలో కూడా సంఘాన్ని విస్తరణ చేయడంలో కూడా ఆ రకమైన పద్ధతులు ఇంకొల్లు నూరు మిల్లు అట్లనే మార్కాపురం డిజైన్ స్లేట్లు పీటీపీ కంపెనీ బరేడు దగ్గర పీటీపీ కంపెనీ వీటన్నిటిలో కూడా ఆ చుట్టూ సిఐటి ఉద్యమాన్ని విస్తరణ చేయడానికి అవసరమైన ప్రయత్నం ఈ పార్ట్ టైం కార్యకర్తల ద్వారా జరిగింది. అట్లనే ఈ ప్రైవేట్ బస్ని జాతీయం చేసిన తర్వాత ఆర్టీసీలో వచ్చి చేరారు. చేరిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎస్డబ్ల్యూఎఫ్లో సభ్యులుగా చేరి ఆ రకంగా దాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన ప్రయత్నం కూడా చేశారు. ఇవి ఉన్నటువంటి పాజిటివ్ విషయాలు. దీనిలో పరిమితులు కూడా ఈ పరిమితుల్లో ప్రధానమైనటువంటి ఇవన్నీ ఎలా సాధ్యమైంది అన్నప్పుడు మనం ఈ చెప్పినటువంటి మొత్తం సిఐటి అనేక విభాగాల్లో ఈ ట్రేడ్ యూనియన్ విద్యని అందిస్తూనే యూనియన్లు ఎలా నడపాలి, సభ్యత్వం ఏమిటి, స్ట్రగుల్స్ ఏమిటి, ఎలా సాగాలి ఇలాంటివన్నీ వీటితో పాటు రాజకీయ విద్యను అందించడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. దానిలో అందుకని ఫలితాలను ఇచ్చినటువంటిది ఆర్టీసీ పాలకేంద్రం అట్లా ఇంకొల్లు నూలు మిల్లు పీటీపీ కంపెనీ డిజైన్ స్లేట్స్ ఇట్లాంటి ప్రైవేట్ బస్ వర్కర్స్ వీటిలో కూడా రకమైన కృషి జరిగింది. ఫలితం వచ్చింది. అట్లా పరిమితుల్లో ముఖ్యంగా మేము రాజకీయంగా కృషి బలహీనంగా జరిగి వాళ్ళ నుంచి కార్యకర్తల పాట రానటువంటివి ఉన్నాయి. అవి ముఖ్యంగా ఎమ్మెల్యేకి మార్టూరులో ఉన్నటువంటి అది పొగాకు కంపెనీ బలమైన యాజమాన్యం. అక్కడ ఏంటంటే అంతర్గత నాయకత్వం పెద్దగా డెవలప్ కాలేదు. ఆ చుట్టూ కూడా ప్రజాంతర ఉద్యమం కూడా లేదు, చాలా బలహీనంగా ప్రజాంతర ఉద్యమం కూడా లేదు. అందువల్ల ఏంటంటే ఆ యూనియన్ నుంచి కార్యకర్తలు మాత్రం రాలేదు. త్వరలో ఆ యూనియన్ ఫీజులు ఒకటి అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. అట్లనే శ్రీలంక తమిళుల గురించి నాకు నేను చెప్పాను. చీరాలలో శ్రీలంక తమిళులకు సంబంధించినటువంటి యూనియన్ ఉంది. అది కూడా భాష వాళ్ళకి తెలుగు తక్కువ, మొత్తం అంత అరవలో మాట్లాడేటువంటి వాళ్ళు. రెండోది వాళ్ళ అధికార పార్టీతో దగ్గరగా ఉంది. ఏదో కొన్ని హక్కులు సాధించుకోవడానికి వాళ్ళ పిల్లలకి కాలనీలు లేదా సౌకర్యాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అందువల్ల ఎక్కువ భాగం కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నారు. యూనియన్గా మనది తప్ప రాజకీయంగా వచ్చినప్పుడు మనతో లేరు. అక్కడ కూడా అంతర్గత నాయకత్వం తయారు కాలేదు, పార్టీ కార్యకర్తలు తయారు కాలేదు. మూడో వచ్చినప్పుడు లారీ దీనిలో కూడా సంబంధించి కూడా లారీలో అంతర్గత నాయకత్వం లారీలో కూడా తయారు కాలేదు. తయారు కాకపోగా మొత్తం అంతా కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇందాక చెప్పాను నేను, నెల్లూరులో ఉన్నటువంటి సారా కాంట్రాక్టర్ని వాళ్ళ తగాదాలలో జోక్యం చేసుకొని వాళ్ళ దగ్గర అవినీతికి పాల్పడి చేసుకొని యూనియన్లో ఉన్నట్టు ఒక ఎక్కువ మంది కార్మికులు ఆ తగాదాలు దించారు. పోలీస్ కేసులే యూనియన్ కూడా డిజర్ట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉన్నటువంటి ఇవి మన అనుభవాలు. అంటే ఒకటి ఈ అనుభవంలో తేలిన అంశం ఏంటంటే సిఐటి కోరిన విధంగా సిఐటి సంఘాలు నడిపి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తే పెద్ద ఎత్తున సంబంధాలు వస్తాయి. ఆ వచ్చిన సంబంధాలను అందరితో వదిలేయటం కాకుండా ఆ సంబంధాలను రాజకీయ సంబంధాలుగా మార్చాలి. అంటే సమాజ స్థాపన కోసం మేము ఉన్నాం అనేటువంటి పద్ధతుల్లో ఆ కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంలో వాడు కృషి సాగాలి. ఐక్యం చేసి వాళ్ళ వర్గ కసి పెంచి వర్గ ఐక్యత వైపు నడపడానికి కావాల్సిన ప్రయత్నానికి జరగాలి. ఆ ప్రయత్నంలో కొంత జయప్రదమయ్యే, కొంత జయప్రదం కాలేదు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉందని చూడాలి. చివరిలో ఇప్పుడు ఏంటి చేస్తాం? ఇప్పుడు మనం సిఐటిగా నా వరకు నేను కోరేటువంటి అంశం, నేను ఇక్కడ 98 వరకు పనిచేశాను. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు సిఐటి సెంటర్లో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాను. ఆ తర్వాత ఏంటంటే నాకు ఉన్నటువంటి అవసరాలు ఇచ్చి అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శిగా తర్వాత కాలంలో ఉన్నాను. అందువల్ల సిఐటి ఉద్యమంతో 2008 వరకు సిఐటి ఉద్యమంతో నేను కొనసాగాను. కాబట్టి ఆ రకమైన అంటే నాకున్నటువంటి అనుభవంతో నేను కోరేటువంటిది సిఐటి పునాది కృషి. ఇప్పుడున్న నాయకత్వానికి వాళ్ళు చేస్తున్న కృషికి జిల్లా నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కృషి మరింత ఫలితాలు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే సిఐటి పునాదిలో చేసిన కృషిని, అనుభవాలని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోండి. వాటిని ఆధారం చేసుకుని మీరు ఉద్యమాన్ని అభివృద్ధి చేయడానికి అవసరం ప్రయత్నం చేయాలనేటువంటి మొదటి విషయం. రెండోది సిఐటి కీలక లక్ష్యం సాధన దిశగా, అంటే సిఐటి కీలక లక్ష్యం ఏంటంటే కార్మిక వర్గాన్ని సమసమాజ స్థాపన యొక్క ప్రాధాన్యత, సోషలిజం యొక్క ప్రాధాన్యతను తెలిసే విధంగా చైతన్యం చేయాలి. ఆ మేరకు వాళ్ళు అది జరగాలన్నప్పుడు వాళ్ళ నుంచి మనం చేసే సిఐటి సాధారణ సంబంధాలని
ఆర్థికంగా వచ్చిన సంబంధాలని రాజకీయ సంబంధాలుగా మార్చడం వైపు నుంచి కూడా మనం చేయాలి. తద్వారా ఏం కావాలి, పార్ట్ టైం కార్యకర్తల యొక్క పంటని మనం తీయడానికి అవసరం ప్రయత్నం జరగాలి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పి నేను కోరుతున్నాను. అటనే యువ కార్మికుల మీద కేంద్రీకరించాలి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో 1-2-3 విషయాలు దృష్టిలో పెట్టుకొని గతాన్ని ఖచ్చితంగా ఏమాత్రం కూడా మర్చిపోకుండా గత అనుభవాలను తీసుకొని జిల్లాలో సిఐటి ఉద్యమాన్ని అభివృద్ధి చేయాలి నాణ్యంగా అనేటువంటి పద్ధతిలో నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.